దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. అమ్మ వాళ్ళకు వందనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు మేము ధ్యానించుకుంటుండగా ప్రభువా, మరి జయించుతూ మీరు విశ్వాస జీవితాన్ని మేము కొనసాగించుకుంటుంటే ఎప్పుడు కూడా మీ యొక్క సన్నిధుల నుండి మరి దూరం కష్టాలు మాకు ఉండవని, జయించిన వారిని ఆలయంలో కొత్త ఎంత అనుసరించిన రీతిలో మరి మా నిజ జీవితంలో దేవ మా దినము ఎలా నడవాలి, మేము నేర్చుకోవాలి, మా విశ్వాస జీవితాన్ని మీరు మాకు నేర్పించండి. కృపతోడుగా ఉంచి సహాయం చేయమని ఈ సమయం మరొకసారి మీ బిడ్డలతో పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుడి రోజు మనకి ఇచ్చినటువంటి వాక్యము ప్రకటన గ్రంథం 3:12 కదా. 7 నుండి చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధుడు, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఎవరు తీసినా వేయకుండా, ఎవరు వేసినా తీయకుండా, అట్లా అంటే దేవుడే మన జీవితంలోనికి వచ్చి మన పరిస్థితులను ఈరోజు ఆయన ద్వారాలు తెరవాలి అని అంటే ఫస్ట్ దేవుడు మనల్ని ఆయన చెప్పే సంగతులు ఏంటి మనం తెలుసుకోవాలని అడుగుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగననలేదు. ఎవరైతే ఆయన యొక్క మార్గంలో నడుస్తూ దేవుడి యొక్క పనిని చేయటానికి నేను చెయ్యను అని ఎవరమైతే అనకుండా ఆయన వాక్యం మనకు కొంచెం శక్తున్నా కొంచెంలో కూడా మన నమ్మకంగా ఉంటే అలాంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఎవరికి దేవుడు తలుపులు వేయకుండా ఉంటాడు? యూదులు కాకే తమ యూదులమును అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదరు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నను తెలుసుకున్నట్లు చేసేదను. ఎవరమైతే ఇప్పుడు చూడండి, లోకంలో మరి అనేక రకరకమైనటువంటి క్రైస్తవ సమాజాలు మనకు ఎదురవుతారు. అయితే అలాంటి వారి మధ్యలో మనము దేవుణ్ణి క్రియలను, ఆయన నామమును కొంచెమే శక్తి ఉన్నను, ఆయన వాక్యము గైకొని ఆయన అనలేదు అని ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన నామము నిమిత్తం మనము శ్రమలు పరిస్థితులు పడినప్పటికీ కూడా ఆయనను ప్రేమిస్తూ దేవుడు మార్గంలో ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ ఆత్మ దేవుడు వాళ్ళకు బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? ఇవే దేవుడు ప్రేమించిన వారికి దేవుడు ఏమేం చేస్తాడు అని అంటే తలుపులు తీస్తాడు. ఎవరు జీవితంలో ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుడు తలుపులు తీస్తే ఇంకా మన బ్రతుకులో ఎవరు కూడా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని ఆపలేరు. దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నటికి మనము ఆశీర్వదించబడతాం. ఇలాంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. దేవుడిచ్చినటువంటి వాక్యమును, తలుపులు దేవుడు మన ఎదుట తీసినటువంటి మార్గములో మనం నడుస్తూ దేవుని క్రియలను ఎరిగి ఆయన శక్తి కొంచెమే మనకున్న మనము దేవుడు మార్గంలో నడిస్తే అలాంటి వారిని
దేవుడు భూనివాసులలో మరి శోధన కాలములో ఆయన తప్పించడానికి కాపాడటానికి శక్తిమంతుడిగా ఉంటాడు. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులలోను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఎవరిని కాపాడుతాడు? క్రైస్తవులందరినీ కాపాడుతాడా? విశ్వాసులందరినీ కాపాడుతాడా? సేవకులందరినీ కాపాడుతారా? ఎవరిని అంటున్నాడు దేవుడు? వాక్యం విని శక్తి కొంచెమైనను తెలుసుకొని ఆ కొంచెంలో నమ్మకంగా మనం ఉంటే, యూదులమని చెప్పుకునే సాతాను సమాజపు మధ్యలో నువ్వు నేను దేవుడి ఎదుట సాగిలపడి ప్రత్యేకింపబడిన వారిగా మనం ఆయనను ప్రేమిస్తూ దినదినము మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఓర్చుకొని సహించుకొని తట్టుకొని నిలబడితే అలాంటి వారిని దేవుడు శోధన కాలంలో రక్షించటానికి కాపాడటానికి సమర్థుడు. అందుకే అంటున్నాడు, నేను జయించి నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు. అది సాతాను ఎత్తుకుపోకుండా. చూడండి, మంచి నెలలో పడిన విత్తనం ఫలిస్తుంది. అదే రోడ్డు మీద పడిందనుకో, ముళ్ళ తుప్పలలో పడిందనుకో ఫలిస్తుందా? మంచి నెలలో పడిన విత్తనం అంటే ఎవరు అంటే, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా తట్టుకొని తాలుకొని దేవుడి కొరకు నిలబడిన వారు మంచి నేలలో పడిన విత్తనం లాంటి వారు. అదే ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు రోడ్డు మీద పడిన విత్తనములు ఫలిస్తాయా? ఫలించవు. ఎందుకు? ముళ్ళ పొదలో ఉన్న వాళ్ళు మరి రోడ్డు మీద ఉన్న వాళ్ళకు సాదృశ్యం ఏంటిది అని అంటే, ఐహిక విచారాలు. వాక్యం విన్నప్పుడు సంతోషపడతాం, కానీ వాక్యం విని విడిచిపెడతాం, శ్రమలకు పరిస్థితులకు కొట్టుకొని పోతాం. అందుకే నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. నీ కిరీటమును ఎవడును కూడా అపహరింపకుండా నువ్వు కలిగిన దాన్ని పట్టుకో. జయించడం అంటే ఇదేనండి. అందుకే జయించుచు వాణిని, నా దేవుని జయించు వాణిని, నీ కిరీటం, నీకు ఇచ్చిన అభిషేకం, పరిశుద్ధాత్మ నడిపింపు దుష్టుడు ఎత్తుకుపోతాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ కిరీటం ఎవరును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. జయించడం అంటే పట్టుకోవడం. నీకు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకొని విశ్వాస జీవితాన్ని, దిన జీవితాన్ని గడిపోవడం. పరిస్థితులు ఏమైనా దేవుడి పని ఆగకుండా నిలబడడం. దావీదు తలుపు చెవికలి నువ్వు దేవుడిని ఎదుట వేయలేకుండా తీయవాడు. ఆయన ఎవడిని తీయలేకుండా వేయవాడు. సత్యస్వరూపయోగ పరిశుద్ధుడు చెప్పే సంగతులు ఇవి. ఈ క్రియల్లో మనం సంపాదించుకుని దేవుడి మార్గంలో మనం నడిస్తే దేవుడు అంటున్నాడు, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. దేవుని ఆలయంలో నీవు నేను ఒక స్తంభముగా ఉంటాం. ఒక పనికి పాత్రగా తయారవుతాం. పాత్రగా తయారవడమే కాదు కానీ మనం ఇంకా దేవుడు మందిరంలో నుండి ఇంకా లోకానికి మళ్ళీ పాపానికి వెళ్ళే పరిస్థితులు మన జీవితంలో రాకుండా దేవుడు తన యొక్క ఆలయంలో ఒక స్తంభముగా దేవుడు స్థిరపరుస్తాడు అన్నట్టు. అందుకే అంటున్నాడు, మరియు అందులో నుండి ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు అంటే ఇంక పోయే అవకాశాలు రావు మనకు. అంటే అలాంటి పరిస్థితులు మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటూ మనం జయించచ్చు. ఏది మంచి, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం అని మనం గ్రహిస్తే మనకున్న క్రియలు, అభిషేకం, తలాంతు, నడిపింపు, భాషలు, ప్రవచనం, ప్రత్యక్షత, దర్శనం, దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతును మనం గట్టిగా పట్టుకున్నాం అనుకో, అది మనల్ని ఏం చేస్తుంది? లోకంలోనికి వెళ్ళకుండా దర్శనం బలపరుస్తుంది, వాక్యం బలపరుస్తుంది. అదే కలిగిన దాన్ని పట్టుకోవడం. నడిపింపు బలపరుస్తుంది, సహవాసం బలపరుస్తాడు దేవుడు. అందుకే 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడని చెప్తాడు. ఆయనతో సహవాసం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనము ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు అంటే ఇవన్నీ మనం ఎప్పుడైతే జయిస్తామో ఆయన పేరు మన మీద వ్రాయబడుతుంది. ఇప్పుడు అపోస్తులు, ప్రవక్తలు యొక్క గుమ్మముల ముందు వాళ్ళు ఎలా పేర్లు రాయబడి ఉన్నాయి, కొత్త పేరు, కొత్త ఆకాశము. మరి దేవుడు ఇంకా ఎన్నటికీ కూడా లోకానికి వెళ్ళకుండా దేవుడు మనకి చెప్తున్నాడు ఆ మాట. పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద
వ్రాసెదను. అదే జయించిన వారికి ఈ యొక్క కొత్త పేరు దొరుకుతుంది. కొత్త పేరు అంటే పాత గతించి కొత్త పేరు, నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడికి మనకి ఇస్తాడు. ఈ మాట ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చెప్పుతున్నటువంటి ఆత్మ చెప్పే సంగతులు. ఈరోజు నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క తలాంతును మనం ఎప్పుడైతే జయించి ఈ లోకంలో ఆ నూతనమైన యెరూషలేము దేవుని పట్టణపు పేరు మన జీవితంలో మన బ్రతుకులో మనం సంపాదించుకోవడానికి మనం జయించాలండి. లోకంలో ఆస్తులు సంపదలు అన్ని కూడా ఒక రోజు వస్తాయి, ఒక రోజు పోతాయి. కానీ దేవుడి యొక్క కొత్త పేరు, కొత్త జీవితం తిరిగి సమయాన్ని పోతే మళ్ళీ సంపాదించుకోలేం. అందుకే ఈరోజు యెషయా గ్రంథం 61:7 మీ అవమానమునకును ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందం వారికి కలుగును. హల్లెలూయా. ఈ దేవుని మార్గంలో మనం నడుస్తూ ముళ్ళ తుప్పల్లో గచ్చపదల్లో మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మరి మంచి నీళ్ళ పడిన విత్తనములాగా మనము అన్ని శ్రమలకైనా పరిస్థితులకైనా దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క త్రోవను, ఆ మార్గమును, ఆ దర్శనం ప్రత్యక్షతను మనం కలిగి గట్టిగా పట్టుకొని దేవుడు మార్గంలో మనం నిలబడగలిగితే, కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన అవమానము రావచ్చు. మంచి పని చేస్తుంటుంటే అవమానించే వాళ్ళు ఉంటారు మనకు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఎవరైతే అవమానించబడుతున్నారో దేవుడు అంటున్నాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. హల్లెలూయా. ఎంత గొప్ప పేరు ఇది. ఇదే కొత్త పేరు అంటే. నీకు ఎక్కడెక్కడైతే అవమానం పొందినవో అక్కడెక్కడల్లా కొత్త పేరు, నూతనమైనటువంటి జీవితం దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. ఈరోజు ఏ నింద అనుభవిస్తున్నావు, దేవుడు ఆ నింద తీసేయబోతున్నాడు. అప్పుడు ఆ నిందకు పొందిన దానికంటే ఎక్కువగా దేవుడు సంతోషమును దేవుడు ఇవ్వబోతున్నాడు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. దేశంలో అన్ని కోల్పోయావేమో, ఈరోజు ఏమి లేని దీనస్థితిలో ఉన్నావేమో, రెట్టింపు భాగానికి దేవుడు కర్తగా చేయబోతున్నాడు. నిత్య ఆనందము వారికి కలుగును. అంటే రోజు ఏడుపుతో దుఃఖంతో దినాలు గడుపుతున్నవేమో, దేవుడు మార్గంలో దేవుడు నమ్ముకున్నందుకు, ఒక మంచి పని చేస్తున్నందుకు, దేవుని వెంబడిస్తున్నందుకు, రోజు ప్రార్థనకి వెళ్తున్నందుకు, మందిరానికి వెళ్తున్నందుకు, సువార్త చెప్పుతున్నందుకు, ఆయన గురించి ప్రకటిస్తున్నందుకు, సాక్ష్యం ఇస్తున్నందుకు ఈరోజు నువ్వు అవమానం బాధలు పడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు ఈ రోజు నుంచి దేవుడు నూతనమైనటువంటి జీవితాన్ని, కొత్త పేరు, ఇంకా అవమానములన్నిటినీ దేవుడు కొట్టివేసే దినాలు రాబోతున్నాయని చెప్తున్నాడు. వారు తమ దేశంలో, అంటే మీకు యెహెజ్కేలు గ్రంథంలో 34 13 ఇలాగుంటది. ఆయా జనులలో నుండి తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. 12 చెప్తాడు, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తెప్పించి. హల్లెలూయా. ఆయా జనులలో నుండి ఈ రోజు చెదిరిపోయినామేమో, కుంగిపోయినామేమో, ఒంటరి అయిపోయినామేమో, దేవుడే చెప్తున్నాడు నా గొర్రెలు చెదిరిపోయిన వారందరినీ నేను వెతుకుతాను. వాళ్ళు చీకట్లో ఉన్నారు, మబ్బులు దినాల్లో బ్రతుకులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వాళ్ళందరినీ కూడా నేను, చెదిరిపోయిన వారందరినీ కూడా నేను వాటిని సమకూర్చబోతున్నాను అంటున్నాడు. ఆయన సమకూర్చాడు అనుకోండి, నిందకు ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడే సమకూర్చాలి మనల్ని. నా జీవితంలో కూడా నేను ఎన్నెన్నో పరిస్థితులు నా జీవితంలో కలిగినప్పుడు నేను ప్రతి దానికి దేవుడి దగ్గర ఓపికతో కనిపెట్టుకునేది. ఒకరోజు నేను మా ఆయన ఇద్దరం అన్నం తింటున్నాం. తినంగానే యేసుప్రభు కావాలన్నా నేను కావాలన్నా అన్నట్టుగా, అంటే యేసుప్రభు కావాలా నువ్వు కావాలని తింటున్నాం. సడన్గా ఏం చేసిండు, ముఖం మీద ఉమ్మేసిండు. ఎంత బాధ అనిపించింది. కానీ
మౌనంగా వెళ్ళి అన్నం తిని మొహం కడుక్కొని సైలెంట్గా ఉన్న, గొడవ కూడా పెట్టుకోలే. రోజు ఎవరైనా తిట్టిండ్రనుకో, కొట్టిండనుకో, కీడు చేసిండనుకో, మీరు ఎట్లా చేస్తారు? నేనైతే ఆ రోజు నేను మౌనంగానే ఉన్నా. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఈ రోజు నేను ఆయన కోరిక ఆనాడు నీ ఉందల అవమానాలు పడ్డ గనుకని దేవుడు నాకు ఈ రోజు ఘనత ఇస్తున్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు. అవమానం, రోగం, హెచ్ఐవి వస్తే 3 సంవత్సరాల వరకు నాకు హెచ్ఐవి ఉన్న సంగతి కూడా బయటపడకుండా కాపాడుకుంది. బయటపడ్డప్పుడు నా భర్త చనిపోయినప్పుడు మమ్మల్ని చూసి అందరూ అవమానించినట్టుగా ఎవరు కూడా ముట్టుకోలేరు. అవమానం కాదా? కానీ దేవుడు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందం వారికి కలుగును. ఇంక అయిపోయింది అనుకున్నాడు శత్రువు, పని అయిపోయింది, ఇంకా వీని పేరు మాసింది అనుకున్నాడు. నిజంగానే దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకున్నాడు. అందుకే 118వ కీర్తనలో 6వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దేవుడు మన పక్షమున ఉంటే 5వ వచనంలో 118:5లో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. ఇరుకు, ఇది ఒక ఇరుకు మనకు. మరి యేసుప్రభు నమ్ముకున్నాం, ఎందుకు హెచ్ఐవి రావాలా, ఎందుకు రోగం రావాలా అని మనం ప్రశ్నిస్తాం. కానీ ఆ ఇరుకులో కూడా యెహోవాకు మొర్రపెట్టితే, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఎన్నో ప్రశ్నిస్తున్నావేమో, ఎందుకు నాకు ఇలా జరగాల, ఎందుకు నాకు అలా జరగాల. దేవుడే చెప్తున్నాడు కదా, మీకు లోకంలో మీకు నన్ను బట్టి అవమానాలు కలుగుతాయి, భయపడద్దని దేవుడే చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు ఇంకా మనము కృంగిపోతాం, అయినా భయపడతాం. కానీ ఇరుకు మార్గం అది, అవమానమ నిందలు భరించే మార్గం. కానీ ఆ ఇరుకులో కూడా దేవునికి మొర్రపెడితే దేవుడు మనల్ని విశాలతలోనికి నడిపిస్తాడు. నడిపించడమే కాదు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడనని చెప్పగలం. ఎందుకు? ఇరుకులో దేవుడి వైపు చూస్తాం కనుక ఈరోజు దేవుడు నన్ను ఇట్లా తప్పించాడు అని చెప్పగలిగే సాక్ష్యం నీ దగ్గర, నా దగ్గర దేవుడు ఉండాలని కోరుతున్నాడు. అందుకే నరులు నాకేం చేయగలరు, మనుషులు ఏం చేస్తారండి? ఎవరు కూడా మన జీవితంలో వచ్చిన పరిస్థితులను విడిపించలేరు. మనుషులకు భయపడితే ఏం దొరకదు. ఒకవేళ జయించావనుకో, రెట్టింపు భాగమునకు కర్తగా చేస్తాడు దేవుడు, ఘనతనిస్తాడు. సామెతల గ్రంథంలో ఉంటది 31:31లో ఆ మాట నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఒక ఘనత రావాలన్నా, ఒక మంచి పేరు రావాలన్నా, కష్టపడి దేవుడు నామం కొరకు మనము ప్రతి దినము మరి ఆత్మీయతను సంపాదించుకున్నప్పుడు మనము చేసిన పనిని బట్టి మనకు ప్రతిఫలం వస్తుంది. మన పేరు ఊరి గౌనుల యొద్ద అట్లా కొనియాడబడుతుంది. ఇప్పుడు చూడు, మేడం గారు కానీ, అయ్యగారు కానీ, ఎంతో గొప్ప గొప్ప సాక్షులు కానీ, వాళ్ళ పేర్లు ఎట్లా కొనియాడబడుతున్నారు వాళ్ళు. అట్లాగే దేవుడు మనకు కూడా అలాంటి ఘనతను రాబో దినాల్లో ఇవ్వబోతున్నాడు. ఘనతకు నిందకు ప్రతిగా దేవుడు ఘనతను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. అందుకే నేను ఘనతను సంపాదించుకోవాలి అని అంటే ఫస్ట్ మన హృదయం ఏమై ఉండాలి తెలుసా? 108వ కీర్తన 2వ వచనంలో, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. ఎందుకు లేవాలి? వేకువని. దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. ఉదయం లేవగానే మనం ఎవరిని వెతకాలి? ఎలా వెతకాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో మనం ఆయనను వెతకాలి. దావీదు భక్తుడు 63వ కీర్తనలు అంటాడు, వేకువనే వెతికేదను, వేకువనే వెతికేదను. వెతకడము, వెతికే దాంట్లో ఏం దొరుకుతుంది? నీ బలమును బాగుంది,
పరిశుద్ధ ఆలయం ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక నీ కొరకు తృష్ణపడినది. నీ మీది ఆశ చేత నా శరీరం దేవుని యొక్క సన్నిధిలో వెతికే అమ్మ కట్ అవుతుంది, కట్ అవుతుంది. దేవుడు సన్నిధిని వెతికితే కనుక దేవుడు సహాయము మనకు చేస్తాడు. వినబడుతుందక్క? ఇప్పుడు వినబడుతుందక్క? వినిపిస్తుంది. అదే దావీదు భక్తుడు ఎలాగైతే దేవుని బలాన్ని ఉదయం లేవగానే దేవుని వెతకడం మనం నేర్చుకుంటే ఆయన మనకు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. దర్శనం వచ్చిందనుకో మనకు బలం వస్తుంది అన్నట్టు. దావీదు వెతికింది అందుకే, నీ బలము నీ ప్రభావమును. దేవుని ప్రభావం మన మీద పడ్డదనుకో మన చీకటి బ్రతుకులు మారిపోతాయి అన్నట్టు, మన చెరసాల బ్రతుకులు మారిపోతాయి. పేతురు చూడండి చెరసాలలో ఉన్నాడు, దేవుడి యొక్క దూత ప్రత్యక్షమై ప్రభావం అతని మీద, అతనిలో నుంచి అక్కడ ఆయన మీద ప్రభావం పడి ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు దూత ఏం చెబితే ఆ యొక్క మత్తులో, ఆ యొక్క ప్రభావంలో, ఆ యొక్క దర్శనంలో ఉన్నాడు కనుకనే ఆయన బయటకు రాగలిగాడు. బయటకు వచ్చినాక ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇదంతా కలలాగుంది. నిజంగా దేవుడు అంతటి గొప్ప కార్యాలను మన జీవితంలో చేయగలడు. అంటే ఎవరికి ఇలాంటి గొప్ప కార్యాలు అర్థమవుతాయి? దేవుని ప్రభావమును, దేవుని బలమును మనం పొందుకోవాలంటే ఏమి ఆశ కలిగే ఉండాలి? మనము మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ దేవుని కొరకు చూడాలని కృషించిపోవాలి. అంటే అంతగా మనం వెతకాలి. కానీ చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే దేవుడు మాట్లాడకపోగానే, మనకు ఆదరణ దొరకకపోగానే ప్రార్థించి ఆలస్యపోతాం. కానీ కార్యం జరిగే వరకు కూడా మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటే పక్షి రాజుల వలె రెక్కలు చాపి ఎగిరిపోయే అనుభవం దేవుడు మనకు ఇస్తాడు. ఇది పొందిన వానికి తప్ప మరి ఎవరికి తెలియదు. అందుకే జయించిన వానికి ఆలయములో ఒక స్తంభముగా చేసి అతనికి కొత్త పేరును ఇస్తాను. ఇది కొత్త పేరు అంటే దేవుడితో సంబంధం కలిగినప్పుడు, దినదినము నూతన పరచబడినప్పుడు జయించిన వాడికి ఆయన ఆలయంలో నుండి వెలుపలికి పోడు. ఎందుకంటే రుచి చూసాం కదా, రుచి చూసినాం కనుక ఇంకా లోకములోనికి వెళ్ళే అవకాశాలు మనకు ఉండవు. ఒకవేళ జయించలేమనుకో మనం ఆయనలో నుండి తొలగిపోయే పరిస్థితులు మనకు వస్తాయని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడి రోజు. అందుకే మన హృదయం దేవుని వెతకటానికి ఇష్టపడాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, ఆయనను వేకువ లేచి నా ఆత్మ పాడుతుంది, నేను పాడుతా, నా స్వర మండలం సితార మేలుకో, నేను వేకువని లేచేదను అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. రోజు నువ్వు వేకువని లేచి ఎలా గణపరుస్తున్నావో మనకే తెలియాలండి. మనకు తెలిస్తే మనకు అర్థమైతే మన సమస్య పోతుంది. నాకైతే అర్థం కానంత కాలం నిజంగానే అసలు ఈ సమస్య ఏంది, ఈ పరిస్థితులు ఏందని ఇప్పుడు నేనే బాధపడేది. ఇప్పుడు వాక్యం అర్థమవుతున్న కొలది సమస్య వచ్చిందనుకో దేవుడే చూసుకుంటారులే అన్నంత ధైర్యం వచ్చేస్తుంది. అలా రావడమే కాదు కానీ దాన్ని ఆచరణలో పెట్టి దాని యొక్క సాక్ష్య రూపంగా క్రియలలో నేను అది చూడగలుగుతున్నాను. తొందరపడి నడుచువాడు దారి తొలగిపోతాడు. తొందరపడి పరిగెత్తి పాల్లాగడు కంటే నిలబడ్డ కడ నీళ్ళ ఇందు బెటర్ అంట. అంటే దేవుని ఆలోచన ప్రకారం మనం నడిచినప్పుడు ఇరుకులుంటాయి. దేవుడే చెప్తున్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14, 15లో, ఇరుకు ద్వారం అందు ప్రవేశించుడి. ఈ లోకంలో మనము ఇరుకులో ఉంటే ఒక దినాన మనల్ని విశాలతలోనికి నడిపిస్తాడు. కానీ ఈ లోకము విశాలత. ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఈ ఇరుకు మార్గంలో నేను నడవలేను, నా వల్ల కాదు, కనిపెట్టుకునే శక్తి నాకు లేదు, ఓర్చుకునే శక్తి నాకు లేదు అని చెప్పి ఒకవేళ లోకాన్ని విశాలతలోనికి, లోకము స్వేచ్ఛగా అనిపిస్తుంది. లోకం అప్పటి ఆ క్షణములో ప్రతి కార్యాలు జరిగినట్టు అనిపిస్తుంది. కానీ చివరికి గుంటలో పడిన తర్వాత అప్పుడు ఎవరు కూడా మనల్ని ఆదుకోరు. అందుకే అది లోకము ఫస్ట్ విశాలతలోనికి
వెళ్ళినాము అని అనుకుంటాం, కానీ అది చివరికి ఎన్నో నన్నేటి తీసుకెళ్తుందో మనకు అర్థం కాదు. మరణపు లోకపు మార్గం మరణం అంట, ఇరుకు మార్గం జీవం. ఇది నీకు జీవం కలుగజేసే మార్గం. ఇది మనకు అర్థం కావాలి. మనకు అర్థమైనప్పుడు మనం దేనికి తొందరపడం. పౌలు భక్తుడు అందుకే అంటాడు, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను ఉండడం నేర్చుకున్నా. ఇది ఎవరు నేర్చుకుంటే వాళ్ళకు అర్థమవుతుంది. ఇలాంటి వారే జయించిన వారు ఆయన ఆలయములో ఒక స్తంభముగా ఉంటారు. స్తంభముగా అంటే మామూలుగా కాదండి, ఆయన యొక్క ఒక పనికొచ్చినటువంటి ఒక పాత్రగా. అట్లా అందుకే నీ హృదయం నా హృదయము దేవుడి కొరకు, దేవుడి పనిలో ప్రతిదినం ధైర్యంగా ఉండాలి. నిబ్బరం అంటే ధైర్యం. ధైర్యవంతులే దేవుడు పని చేయగలుగుతారు. పిరికితనం గల వాళ్ళు దేవుడు పని చేయటానికి ముందుకు రారు. 6-7 అన్నదమ్ములు ఉన్నారు. దావీదు అంటాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు వీడెంతటి వాడు అన్నాడు. ఫిలిష్తీయుని మీద దావీదు ఎంతటి వాడు, చిన్న ఉన్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు, తన మాటలోనే శత్రువును ఓడించే శక్తి తన మాటలోనే ఉంది, తన ప్రవర్తనలోనే ఉంది. యుద్ధ కవచాలు ఇచ్చారు, కానీ అవన్నీ నాకు అవసరం లేదు, జీవం కలిగిన దేవుని పేరట నేను వెలుచుతున్నానని చెప్పి, అంటే నేను కుక్కను అంటాడు ఫిలిష్తీయుడు. కానీ దేవుడు దావీదు పక్షంలో ఉన్నాడు కనుకని ఎవరు ఏం చేయలేరు. కానీ అన్నలకు తెలియదు ఆ శక్తి, ఇతనికి తెలుసు, ఇతనికి దేవుడితో సంబంధం ఉంది. దేవుడికి సంబంధం ఉన్న వాళ్ళు కదిలిపోరు. సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలిచి ఉంటాడని 21:7 ఉంటది. అట్లా మనం ధైర్యంగా ఉంటే కుంగిపోం. అందుకే రోమపత్రిక 6:18 ఏమంటున్నాడంటే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఎవరిమైతే జయిస్తామో అలాంటి వారి మీద ధర్మశాస్త్రం పాపం మేలుబడి చేయదు. 15 చెప్తుంది, అట్లైన ఏడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనవు వారం కామని పాపము చేయదుమా, అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకొందురు, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు, దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. చూడండి, ఈరోజు మనము దేవుడు నీతికి దాసులుగా ఉండడానికి శ్రమైన, కరువైన, కష్టమైన పౌలు భక్తుడు తీర్మానం చేసుకున్నాడు కనుకనే నీతికి దాసుడుగా. అది అతనికి మరి ఉపదేశ క్రమంకు లోబడి ఉన్నాడు కనుకని పాపం అతని మీద ఏలుబడి చేయకుండా మరి స్వతంత్రుడుగా జీవించాడు పౌలు భక్తుడు. మనము కూడా ఈ లోకంలో స్వతంత్రుడుగా ఉండాలంటే ధర్మశాస్త్రములో లోకపు ఆచారాలు మన జీవితంలో పనిచేయకూడదు. అందుకే చెప్తున్నాడు, మీరు లోకానికి అప్పగించుకుంటే శరీరం లోకపు పద్ధతులు మనల్ని పరిపాలిస్తాయి. అదే ఆత్మ సంగతులకు మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మకు మనం లోబడితే ఆయన మనల్ని పరిపాలిస్తాడు. అది నీతికి దాసులుగా. అందుకే ఉపదేశ క్రమము 17 మీరు పాపమునకు దాసులై ఇంటిరి గాని ఏ ఉపదేశమునకు క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. అంటే ఉపదేశ క్రమమునకు మనం ఎప్పుడైతే అప్పగించబడతామో, హృదయపూర్వకంగా మనం లోబడతామో, అప్పుడు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో మన యొక్క అవయవాలలో అపవిత్రత అనేది పనిచేయదన్నట్టు. 19 అంటాడు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగను? చూడండి, లోక సంబంధంగా నడిచి పాపానికి మన శరీరం అప్పగించినంత కాలం క్రియలను బట్టి లోక సంబంధమైనటువంటి జీవితంలో ఏం దొరికింది మనకు అడుగుతున్నాడు రోమా సంఘస్థులకు. ఏముంది? అందుకే ఆ లోకంలో ఏం లేదని నష్టమైన కష్టమైన దేవుడు మార్గంలో నడిస్తే మనము పాపము నుంచి దాసత్వము నుంచి విమోచింపబడి మనం దేవుడి మహిమ కోసం నిలబడతామని మన అవయవాలను మనం పాపమునకు అప్పగించుకున్నప్పుడు ఎంత నష్టం దొరికింది, నీతికి అప్పగించుకున్నప్పుడు ఎంత మనశ్శాంతి దొరికింది.
ఈరోజు నీవు ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలా. మనకు మనమే పరిశీలన చేసుకుందాం. మనం ఎప్పుడైతే పరిశీలనగా చేసుకుంటామో మన మీద పాపం ఏలుబడి చేయదు. అందుకే మనము శత్రువుకు, అపవిత్రతకు, మనం శరీరాన్ని, అవయవాలను, మన నోరును, మన చెవులను, మన నడకను, మన పడకను, ప్రతిదీ కూడా పాపం మన మీద ఏలుబడి చేయకుండా కాపాడుకోవాలి. అప్పుడు మనం ఏమైపోతామంటే నీతికి దాసులం అవుతాం, అంటే దేవుడికి దాసులం అవుతాం. ఎప్పుడైతే దేవుడికి దాసులం అవుతామో మన మీద చీకటి ఉండదు, మన జీవితంలో ఇంకా అపవిత్రత ఉండదు, మన జీవితంలో మన అవయవాలను పాపం ఏలదు. ఎప్పుడైతే ఏలదో మనం ఏం చేస్తాం? జయించి దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉంటాం. స్తంభం కదులుతుందా? కదలదు. అది ఎంత లోతుకుంటుందో అంత పైకి ఉంటుంది. దేవుడు స్తంభాన్ని సూచించాడు ఒక వ్యక్తులను, జయించిన వారిని. తన ఆలయంలో ఒక స్తంభంగా దేవుడు మనల్ని నిలబెట్టాలని తండ్రి ఉద్దేశం. అందుకే జయించడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోగలుగుతాం. ఇవి జయించలేమనుకో ఇంకా మనం గట్టిగా పట్టుకోవడానికి ఉన్నమతి కూడా పోతుంది. చాలా మందికి అంతే, వాక్యం కూడా గుర్తుకుండదు. ఇప్పుడు ఈ కూడికలో ఉన్న వాళ్ళకు కూడా వాక్యం వింటారు, మళ్ళీ తర్వాత మళ్ళీ గదే పాత మనసు, పాత హృదయం, పాత బాధలు, పాత దుఃఖం. నాకు కూడా అంతే, ఎంత వాక్యం విన్నా అది విన్నంతసేపు సంతోషం ఉండేది. ఎందుకంటే మళ్ళీ తర్వాత మన బాధలు మనకి. నేను అప్పుడు అడిగిన దేవుడిని, దేవా వాక్యం విన్నా ఎందుకు నేను బారలేకపోతున్నా, ఎందుకు నేను జయించలేకపోతున్నా, ఎందుకు నా జీవితంలో నష్టాలు అని చెప్పి నేను దేవుడి దగ్గర ప్రాధాయపడితే దేవుడు నా హృదయాన్ని పగలగొట్టేస్తాడు, మెత్తన చేసేస్తాడు. అంటే మన హృదయము ఫలించే నేలలాగా ఉండాలి కానీ రాతి నేలగానో గచ్చ పొదలు మరి అట్లాంటి నేలగా మన హృదయము ఉండకూడదు. మన హృదయము ఎలాగుంటే అలాగనే మన జీవితంలో మనకు వాక్యము మన బతుకులో పరిపాలిస్తుంది. అందుకే మీ హృదయములను పగలగొట్టుకొనుడి, చింపుకొనుడి, మారు మనసు పొందండి. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, దాన్ని గ్రహించగలవాడేవాడు లేడు అని ఎన్నో సందర్భంలో ఎన్నో రకరకాలుగా సామెతల గ్రంథంలో హృదయాన్ని గట్టిగా పట్టుకొనుము, హృదయంలో దేవుడి మాటలను ఉంచుకో మరి అని, హృదయంలో జీవ జలధారలు బయట వెళ్తాయి గనుక అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకో. ఎందుకు కాపాడుకోవాలంటే ఇందుకే మనం జయించి కొత్త పేరు కలిగి లోకంలో అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాదులు ఎలా వారి యొక్క గుమ్మముల ముందు కొత్త పేరు జయించిన వానికి తప్ప ఇంకెవరికి లేదు. వాళ్ళు జయించారు, అన్ని జయించారు. మనకు దేవుడు సాక్షి బిడ్డలుగా ఉండడానికి దేవుడు ఆ సత్యాన్ని మనకు తెలియజేయాలని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు జయిస్తావా? నువ్వు జయించిన ఆయన స్తంభంగా మారుతావు. జయించకుండా పరిస్థితులకు లోబడతావా? అపవాది నిన్ను పరిపాలిస్తుంది. ఇంతే తేడా, ఏం లేదు. జయించకపోతే శత్రువు పరిపాలిస్తాడు, జయిస్తే దేవుడు పరిపాలిస్తాడు. ఈరోజు దేవుడు పరిపాలించాలనుకుంటే కొద్దిసేపు పరిస్థితులను చూడకండి, జయించడం నేర్చుకోగలుగుతాం. జయించిన మనకు ఒకసారి జయించమనుకో ఇంకా మరొకసారి కూడా ఏంతే కదా అనిపిస్తుంది. ఏదెంత ఈ కొద్దిసేపు వస్తుంది, వర్షం ఎంతసేపు వస్తుంది, అది వెళ్ళిపోతుంది అంతే. జీవితంలో కూడా తుఫాను, వర్షాలు, శ్రమలు, ఈ మేఘాలు వస్తే పోతాయి, కానీ మనం వాటికి కొట్టుకొని పోకూడదు. కొట్టుకొని పోకుండా ఉండాలి అంటే మొదటి పత్రిక, యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై యుందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు ఈ రోజు మనం వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాం. మరి వెలుగులో ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రతి వాక్య ప్రకారం మనం నడుచుకుంటే మనం సత్యం జరిగించి చీకట్లో ఉండకుండా వెలుగులో నడుస్తాం. వెలుగులో నడిస్తే ఆయనతో కూడా మనం నడుస్తాం. అన్యోన్య సహవాసం అంటే భార్య భర్తలను అన్యోన్య సహవాసం అంటారు. అంటే భర్త మనస్సు భార్య గ్రహించినప్పుడు, భార్య మనస్సు భర్త గ్రహించినప్పుడు అన్యోన్య సహవాసం అంటారు. ఇప్పుడు దేవుడి మనస్సు మన మనస్సు కూడా అంతే. అప్పుడు మనము ఆ అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు మన యొక్క ఆ చీకటి బ్రతుకులో అన్ని కూడా విడుదల పొందుకోగలుగుతాం. 5వ వచనంలో చెప్తున్నాడు అక్కడే, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా
దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు మనలో చీకటి లేకుంటున్నామా? చీకటి అంటే ఏంటిది? లోకపు సంబంధాలు, లోకపు ఆచారాలు, లోకపు బంధకాలు. ఈరోజు ఇవి లేకుంటున్నామా? మనం వెలుగులో నడుస్తున్నామా? ఉన్నాయంటే మనలో ఏదో లోపం ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడిచిన యెడల మనం సత్యం జరిగిస్తాం. ఆయనతో సహవాసం గలవారమై ఉన్నప్పుడు యేసు రక్తం మనల్ని ప్రతి పాపంలో నుండి విడిపించి పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధపరచబడమే కాదు కానీ దేవుని ఆలయంలో ఒక స్తంభముగా మనము నిలబడమే కాదు కానీ అందులో నుండి ఇంకా మనం ఎన్నటికీ పోము. నిలబడ్డ తర్వాతనే ఇలాంటి కార్యాలు. నిలబడకుండానే అందులోనికి ఇంకా నేను వెళ్ళిపోతా, ఇక్కడ నాకు కొత్త పేరు ఉందని మనం అనుకున్నాం అనుకో, అది మోసపోవడమే. జయించిన వారికి తప్ప ఇంకెవరికి లేదు ఈ పేరు. జీవవాక్యమును మనం ఈ లోకములో ఏది విన్నామో, అది కన్నులార ఏది చూస్తామో, ఏది నిదానించి కనుగొంటున్నామో, ఏది చేతులు తాకిందో, అది దినదినము మనలో నుండి ఇతరులకు ప్రకటించే వారిగా మనం ఉంటే మనం చీకట్లోనికి వెళ్ళిపోం, మనం లోకంలోనికి వెళ్ళిపోం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇతరులకు బోధిస్తామో ఆ బోధ మనం బోధించుకోగలుగుతాం. మనము బోధించుకున్నప్పుడు, మనం ఇతరులకు బోధించినప్పుడు మనం ఒకవేళ పడిపోయినామనుకో, మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే మన మీద మనకు దోషారోపణ చేస్తుంది. అట్లా అందుకే ఎప్పుడు కూడా యెహోషువతో దేవుడు చెప్తాడు, బోధించాలి, చదవాలి, తర్వాత ధ్యానించాలి. 3 పనులు నువ్వు చేయాలి, చేయకుండా మరువద్దు అని చెప్పి యెహోషువకు దేవుడు మోషే ద్వారా మాట్లాడతాడు. జీవ గ్రంథమును మనం చదవకుండా ఉన్నామనుకో మనం చీకట్లో ఉన్నట్టే. ఎందుకంటే మనకి ఏ మార్గంలో పోతున్నామో తెలియదు కదా. జీవ మార్గంలో మనము నడుస్తున్నామంటే మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్య ప్రకారం నడవడం నేర్చుకున్నప్పుడు అన్యోన్య సహవాసం మనకు ఉన్నదని అనుభవం. అట్లా దేవుడి యొక్క సహవాసం ఈరోజు మనకుందా? దేవుడితో సంబంధం కలిగి ఉంటే చీకటి ఎంత మాత్రం వారిలో ఉండదు. చీకటి వెళ్ళిపోతుంది. ఇంట్లో లైట్ వేసామనుకోండి, లైట్ వేసినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది, ఉంటుందా? అందుకే నేను వెలుగునయ్యున్నాను అంటున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. ఈరోజు మనం చీకటి సంబంధులమో ఆత్మ సంబంధులమో? ఆత్మ సంబంధములో అయితే అన్ని వచ్చుకోవాలి, అన్ని తట్టుకోవాలి, అన్ని తాలుకోవాలి, సరిగించుకోవాలి. ఇదే జయించడం అంటే. కుటుంబాన్ని జయించాలి, పిల్లలను జయించాలి, భర్తను జయించాలి, అత్తను జయించాలి, ఆరాన్లను జయించాలి. నేనైతే మా ప్రతి పరిస్థితుల్లో ప్రతి దానికి దేవా నాకు జయించడం నేర్పు. ఇంకా ఇక్కడే మన కుటుంబాన్ని జయించే మనకు బయట తప్పకుండా జయించగలుగుతాం, లోకాన్ని జయించగలుగుతాం, పరిస్థితులను జయించగలుగుతాం. నాకు అందరు ప్రశ్న వేశారు, అందరిని జయించడం నేర్చుకున్నా. బావలను జయించిన, యారాలను జయించిన, అత్తను జయించిన, భర్తను జయించిన, పరిస్థితులను కూడా జయించడానికి దేవుడు కృప చూపించాడు. ఏ పరిస్థితి కూడా నన్నేం చేయలేకపోయింది. ఎందుకు? దేవుడు నా పక్షమున ఉన్నాడు, నరులు నన్నేం చేయగలరు అన్న మాట ఆధారం చేసుకుని నడుస్తుంది. ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే మేడం గారు నన్ను హెచ్చరిక చేశారు. నేను అప్పటి నుంచి ఇంకెప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడను దేవా, నువ్వే నా పక్షమున ఉండు అని చెప్పి నా తప్పు ఒప్పుకొని అలవాటు అయిపోయింది కనుక అది నిలబడగలుగుతాం. అది మనం నేర్చుకున్నాం అనుకో, ఈ యుగమందేనో రాబో యుగమందేనను ఈ దైవ సంబంధమైన భక్తి మనకు ప్రయోజనకరం. ఆస్తులు, సంపదలు, ఇండ్లు మనకి ఏమున్నా మనం మనతో కొండవం, కానీ దైవ సంబంధమైన భక్తి అది నీకు గొప్ప లాభ సాధనం. ఇది సంపాదించుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. సమయం నాకు కాల్ చేసుకుంటారు.